I get up. Time is barely on our side. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ శ్రీ ఫ్యాషన్స్. ఈరోజు మనం ఈ బొమ్మకి కఫ్తాన్ టాప్ స్టిచ్ చేద్దాం, కటింగ్ కూడా చేద్దాం. కొలతలు హైట్ చూసుకున్నాను. నెక్ 1.5 ఉంది, ఫ్రంట్ నెక్. వెడల్పు వచ్చి అప్పర్ చెస్ట్ 10 ఉంది, మిడిల్ చెస్ట్ 9 ఉంది, హిప్ వచ్చి 10 ఉంది, ఆర్మ్ డౌను 6 ఉంది. ఇదిగోండి 6. ఇంకా ఫ్రంట్ అయిపోయింది. బ్యాక్ చూద్దాం. బ్యాక్ నెక్ వచ్చి 2.5 ఉంది. 2 పెడదాం. దానికి అసలు బ్యాక్ నెక్ అవసరం లేదు, కానీ బొమ్మకు కదా కొంచెం పెడదాం. క్లాత్ తీసుకొని ఇలా హోల్డ్ చేసుకోండి. లైనింగ్ అవసరం లేదు. ఇది పల్స్గా ఉందని నేను లోపల ఫ్యూజింగ్ వేసాను. ఇప్పుడు చెస్ట్ మనకి అప్పర్ చెస్ట్ వచ్చి 10 వచ్చింది కదా. 10లో 4వ వంతు 2.5. 2.5కి హాఫ్ ఖర్చు పెట్టాను. హాఫ్ ఖర్చు, హాఫ్ అసలు లూజ్ పెట్టుకోవాలి, అంగుళం ఖర్చు పెట్టా. ఏం మిగతాది వదిలేసేయాలి మనం దీనికి. ఇదిగోండి నడుము దగ్గర 3.5 ఉంది కదా, 4కి మార్క్ చేసుకున్నా. మనకి నడుము దగ్గర పాయింట్ కావాలి, థ్రెడ్ వస్తుంది కదా. ఇది కూడా సేమ్ అంతే, 2.5 వచ్చింది. హాఫ్ ఏమో లూజ్కి 1.5 1 ఖర్చు. నేను అలా ఎక్స్ట్రా కట్ చేసిందంతా ఉంచేసేస్తా. దీనికి మెయిన్ అదేను. సింగిల్ స్టిచ్ వచ్చింది, పైకి వచ్చింది కుట్టు, లోపల ఉండదు కుట్టు, పైన వేసేస్తాం. ఓకేనా. ఇవి ఎక్కువ నైటీస్కి యూజ్ చేస్తున్నారు, నైటీ డ్రెస్. ఇదిగోండి షోల్డర్ వచ్చి 2 పెట్టుకున్నాను. 1 నెక్, డౌన్ ఏమో 1.5 పెట్టుకున్నా. ఇప్పుడు ఇటు సైడ్ చూపిస్తున్నా చూడండి. బ్యాక్ మళ్ళీ అటు మడత పోయిద్ది కదా, ఇటు సైడే చూపించేస్తున్నా. ఇదిగోండి ఎంత ఉంది మనకి, 2 ఉంది కదా ఖర్చు. 2.5కి పావు పెట్టుకున్నా ఖర్చు. 2కి పలక బ్యాక్. ఫ్రంట్ ఏమో 3 పలకలు పెట్టాను. షోల్డర్, దీనికి షోల్డర్ 2 పెట్టాను కదా, ఖర్చుకేమో 1 పావు పెట్టాను. 2.5కి మళ్ళీ 2.5 డౌన్ చేసి షోల్డర్ ఎంత పెట్టుకున్నామో ఆర్మ్ డౌన్ కూడా సేమ్ అంతే పెట్టుకున్నాను. క్రాస్ తీసానండి, మీరు క్రాస్ తీయబాకండి. షోల్డర్ క్రాస్ నేను ఇది బొమ్మ కదా అని తీసాను, మనకైతే అసలు అవసరం లేదు. ఇప్పుడు చంక రౌండ్ సెట్ చేసుకుంటున్నాను. చెస్ట్ లూజ్కిను చంకకి మెజర్ సరిపోవాలని. సరిపోయింది. ఇది ఓన్లీ 3 2.5 330 3.5. ఇప్పుడు మనకి నడుముకి వచ్చి పాయింట్ పెట్టుకున్న వాళ్ళన్నాను కదా, 4కి పెట్టుకున్నాను. లూజ్ కూడా మార్క్ చేసుకుంటున్నా, లూజ్ దగ్గరికే కుట్టుబడిద్ది అసలు దానికన్నా. మోడల్ చాలా బాగుండిద్ది, మిస్ అవ్వకండి. కటింగ్ స్టిచ్చింగ్ కూడా చూడండి, మీకు అర్థమైద్ది. ఈజీయే అసలు. ఇంక బొమ్మకు కాబట్టి నేను ఇలా స్టిచ్ చేయాల్సి వచ్చింది. అదే మనకైతే అసలు సింగిల్ స్టిచ్, క్లాత్ తీసుకొని నెక్ వేసేసి సింగిల్ స్టిచ్ వేసేసుకుంటే సరిపోయిద్ది. నేను కూడా ఒకటి కట్ చేసి స్టిచ్ చేసి చూపిస్తా, పెద్దది నా సైజు. ఇదిగోండి ఈ క్లాత్ తీసుకొని హైట్ చూసుకున్నాను ఒకసారి, బొమ్మ హైట్ ఎక్స్ట్రా కట్ చేసేస్తున్నాను సమానంగా. ఈ హోల్డ్ చేసి కుట్టేస్తా చుట్టూ. పిల్లలకి చాలా బాగుండిద్దండి మోడల్. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ మటుకి మిస్ అవ్వకుండా చూసి స్టిచ్ చేసుకోండి. చుట్టూ స్టిచ్ చేసేసుకుంటున్నాను.
బొమ్మకైతే చిన్నది కాబట్టి మోడల్ స్టిచ్ చేద్దాం. ఈ మోడల్ మటుకి నాకు బాగా నచ్చింది. హైట్ ఒకసారి చెక్ చేసుకున్నాను. నెక్స్ట్ తిప్పేస్తాను. నెక్స్ట్ ఒక పీస్ సేమ్ ఇదే పీస్ తీసుకున్నానండి నేను. మీరైతే కనుక ఒక చిన్న పీస్ పొడుగ్గా తీసుకొని, ఇప్పుడు పలకలు తిప్పుతాం కదా మనం, స్క్వేర్స్ 3 పలకలు అట్లా తిప్పేది ఒక ముక్క తీసుకొని తిప్పేసి లోపలికి స్టిచ్ చేసేస్తే ఈజీగా పని అయిపోతుంది. దీనికి ఆర్మ్ డౌన్లు, హ్యాండ్స్ అవే ఉండవు, సేమ్ ఒక స్టిచ్చేను. ఇలా చుట్టూ కుట్టేసేసుకొని నెక్స్ట్ తిప్పేసేసి, మనకి నెక్స్ట్ తిప్పింకి నడుంకి ఒక హోల్ పెడతాను. అది కూడా కుట్టేసేసి ఒక థ్రెడ్ లోపలికి, ఒక థ్రెడ్ ఆ హోల్కి లోపలికి ఒకటి క్లాత్ పెట్టి థ్రెడ్ లాగా మనకి బయటికి రావాలి. థ్రెడ్ బాగుండిద్ది. నా తిప్పేసి ఇది మట్టుకి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మట్టుకి నాకు కామెంట్ చేయండి. పెద్దది కుడతాను, కొంచెం అర్థమయ్యేటట్టు. మనకంటే కొంచెం పెద్ద సైజ్ అయితే నీట్గా కట్ చేసుకొని స్టిచ్ చేస్తాం కదా, ఇది చిన్నది కదా. అర్థం అవ్వకపోతే మట్టుకి కామెంట్ చేయండి. పెద్దది కట్ చేసి స్టిచ్ చేస్తా. ఆల్రెడీ నేను కట్ చేసి స్టిచ్ చేశాను కాలేజ్లో, ఒకసారి చూపిస్తాలేండి షార్ట్స్లో. ఇంకేమన్నా కావాలంటే కామెంట్ చేయండి. స్టిచ్ చేద్దాం. న్యూ మోడల్ ఇది, మిస్ అవ్వకండి. అడిగినా నేను మళ్ళీ ఇంకోసారి కూడా వీడియో చేసి చెప్తాను. నాకేమి ఇబ్బంది లేదు. ఈ నెల ఎండింగ్ వరకు చుట్టూ కట్ చేసేసుకుంటున్నాను. చిన్ని నెక్ కదా, కట్ చేస్తున్నాను. దీనికి ప్యాంట్ కూడా నేనే ఇంకా పెట్టలేదు. వీడియో ఉంది, వీడియో మీకు ఇంట్రెస్ట్ ఉంటే పెడతాను. ఇంకా 2 అంటే హెవీ అయిపోయిద్దని, అదంటే సింపులేగా. ఎవరన్నా కావాలంటే చెప్పండి. ఆ ప్యాంట్ కూడా వీడియో పెట్టేస్తా, చేసింది ఉంది అట్టి పెడతాను. పాయింట్ చూసుకున్నానండి నడుంకి. 4 ఉంది కదా, 4కి ఒకటి అలా డ్రాప్ లాగా మనం గీసుకున్నాం అనుకోండి, థ్రెడ్ వచ్చింది. నేను స్టోన్ లాగా గీసా. దానికి కూడా ఒక చిన్న ముక్క కట్ చేసుకొని స్టిచ్ చేసి లోపలికి తిరగ తిప్పేస్తా. ఇదిగోండి ఇలా 4 పలకలు డైమండ్లా కట్ చేసుకున్నా. ఎక్కువ ఇది ఎవరో వేస్తారండి హిందీ సీరియల్స్లో అనుకుంటా, నైటీస్గా వేస్తారు. ఇది డ్రెస్గా వేసుకోవచ్చు, నైటీస్గా వేసుకోవచ్చు, చిన్నపిల్లలకి టాప్గా వేయచ్చు, జీన్స్ మీదకి వేయచ్చు, చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు. అర్థం కాకపోతే మటుకి అడగండి, మర్చిపోకండి. ఈసారి ఏం చేస్తానంటే చుట్టూ లేసేసి స్టిచ్ చేస్తాను. పిల్లలకి, చిన్నపిల్లలకి చాలా బాగుండిద్ది. చుట్టూ మనకి ఇప్పుడు లేస్లు వస్తున్నాయి కదా, బాల్స్గా మెత్తగా ఉంటున్నాయి. అట్లా లేసేసి స్టిచ్ చేస్తే కింద జీన్స్ వేస్తే మనకి ఆడపిల్లలకి భలే ఉండిద్ది ఇది మోడల్. క్లాత్ లైనింగ్ లేకుండా సింగిల్ క్లాత్ అయితే బాగా వచ్చిద్దండి. లైనింగ్ అయితే కొంచెం ఇబ్బంది పడతాం, కానీ లైనింగ్ లేకుండా ఉండాలి. ఇలా లోపలికి చిన్నది కాబట్టి నెక్స్ట్ తిప్పడానికి కొంచెం సహకరించట్లేదు ఈ క్లాత్. ఇది క్లాత్ కాదు కదా, ఫ్యూజింగ్ కదా, మెత్తగా ఉంది. ఈ లోపలికి పెట్టేసేసి కొంచెం లాక్కుంటూ స్టిచ్ వేసేస్తున్నాను. దీని చుట్టూ లేసి వేసినా బాగుండిద్ది, కానీ లాస్ట్కి పూసలు కుట్ట కొంచెం అందంగా ఉండిద్దని ఒకసారి బొమ్మకి చెక్ చేసుకుంటున్నా ఎక్కడి దాకా వచ్చింది ఏంటి అని. ఇదిగోండి ఇలా వస్తుంది.
ఇది థ్రెడ్ లాగుతానని చెప్పాను కదా, థ్రెడ్కి లోపలికి క్లాత్ వేయాలి. అటు ఇటు ఒక సైడ్ స్టిచ్ వేసుకొని ఇదిగోండి ఇలా కుట్టి దాన్ని ఆ హోల్ పెట్టాను కదా, ఆ హోల్ మీదకి పడేటట్టు ఇలా వేసేసుకుంటే మనకి థ్రెడ్ వచ్చింది లోపల నుంచి. ఆ హోల్ చూసారా? ఆ వేసే థ్రెడ్ మీ క్లాత్దే వేయండి. నేనంటే ఫ్యూజింగ్ చేశాను, ఇది బాగోదని. ఇంకా అటు ఇటు స్టిచ్ చేసేసుకుంటారు కదలకుండా. బ్యాక్ సైడ్ ఏమో బ్యాక్ కూడా వేయాలి సేమ్ ఇలాగే, కాకపోతే థ్రెడ్ అంటే చుట్టూ రావాలి. ఇంకా చుట్టూ రాకుండా బ్యాక్ సైడ్ ఏమో ఎలాస్టిక్ వేసేసా. ఇదిగోండి దీనికి ఇవి కుట్టాను. బాగున్నాయా? బాగుందా అమ్మాయి మోడల్? చూడండి తాయి పాపలాగుంది. ది మోడల్ బాగా వచ్చిందా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ఇదిగోండి ప్యాంట్ కూడా ఉంది నా దగ్గర, కావాలంటే చెప్తే అది కూడా పెట్టేస్తా వీడియో. అమ్మాయి బాగుందా? ఉంటానండి, బాయ్.